ఫ్రెండ్స్, శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞం మన దేశం వేద పురాణాలకు పుట్టినిల్లు. శ్రీరామాయణం, మహాభారతం, శ్రీమద్భాగవతం మొదలగు పురాణాలన్నిటినీ మనకు వారసత్వ సంపదగా అందించారండి. వాటిలో భాగవతము అంటే బా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం, త అంటే తపస్సు, ము అంటే ముక్తి. ఈ 5 అక్షరాల వలన శ్రీమద్భాగవత పురాణ తిలకమని అందరూ కీర్తించారండి. జగన్నాథుడు కొలువైన క్షేత్రం పూరిలో శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం నిర్వహించడం జరిగింది. మొదట హరిద్వార్ దగ్గరలో ఉన్న సుక్రతాల్లో నిర్వహించారండి. 350 మంది పైగానే భక్తులు శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞానికి రావడం జరిగిందండి. కిషోర్ ప్రభు గారి ఆధ్వర్యంలో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు. దీని తర్వాత పూరిలో జగన్నాథుడు కొలువైన క్షేత్రంలో శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞం రెండోసారి అయితే నిర్వహించడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇంతటి చక్కటి అద్భుతమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంటి అల్వార్ స్వామి వారి దంపతులచే శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞం చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు అండి. వారి చేతుల మీదుగానే శ్రీ రాధాకృష్ణుల కళ్యాణం కూడా ఎంతో అద్భుతంగా కనుల విందుగా జరుగుతుంది. మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగినప్పుడు మనందరం కలిసి ఏ విధంగా నిర్వహించుకుంటామో అలాగే ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అందరి చేతుల మీదుగా శ్రీ రాధాకృష్ణుల కళ్యాణం జరగబోతున్నది అండి. అలాగే ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చూడడానికి మన ఆంధ్ర, తెలంగాణ నుండి 150 మంది పైగానే భక్తులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, అంతేకాదండి, మరెన్నో ఇలాంటి అద్భుతమైన యాత్రలు మీరు కూడా చేయాలి అనుకుంటే కిషోర్ ప్రభు గారిని సంప్రదించండి. మరెన్నో యాత్రల్లో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తూ ఉంటారు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నీ అతనే చూసుకుంటారండి. ఫ్రెండ్స్, అంతేకాదు, మనకి పూరిలో శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం జరగడం నిజంగా మనకి చాలా అదృష్టంగానే భావించాలి. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని మనం చూస్తున్నామంటే అంతా ఆ పూరి జగన్నాథుడు లేలండి. అటువంటి పూరిలో శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞం, రాధాకృష్ణుల కళ్యాణం కూడా జరగడం నిజంగా చాలా అద్భుతమైనదని చెప్పాలి. ఇటువంటి కార్యక్రమం మనం చూస్తున్నామంటే నిజంగా మనం చాలా ఏ జన్మలోనూ అదృష్టం చేసుకునే ఉండాలండి. ఫ్రెండ్స్, అంతేకాదండి, సప్తాహం అంటే ఏమిటి, సమర్థకాలుగా పిలిచే పేర్లు ఏమిటి, రాధాకృష్ణ కళ్యాణం ఎందుకు చేస్తారు, సప్తపురులు ఎన్ని ఉన్నాయి, జగన్నాథుడి చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి అంటే మీరు నా వీడియోని పూర్తిగా చూడవలసిందేనండి. నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, పూరి జగన్నాథుని ఆలయం మన భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పట్టణంలో గల ప్రాచీనమైన ప్రముఖమైన హిందూ దేవాలయం అండి. ఒడిశాలోని కొలువైన జగన్నాథుడునే శ్రీకృష్ణుడుగా పూజిస్తారు. తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవితో కలిసి కొలువైన ఉన్న అత్యంత పవిత్రమైన క్షేత్రం పూరి. ఫ్రెండ్స్, మన హిందూ ధర్మంలో మోక్షాన్ని ప్రసాదించే సప్తపురులు 7 ఉన్నాయండి. అవి అయోధ్య, ఉత్తరప్రదేశ్ సరాయి నది ఒడ్డున ఉంటుంది. మధుర, శ్రీకృష్ణ జన్మస్థలం, ఉత్తరప్రదేశ్ యమునా నది ఒడ్డున ఉంటుందండి. హరిద్వార్, సుక్రతాల్, ఉత్తరాఖండ్ గంగా నది ఒడ్డున ఉంటుంది. కాంచీపురం, తమిళనాడు, కామాక్షి అమ్మవారి ఆలయం కొలువై ఉన్నారు అండి. ఉజ్జయిని, మధ్యప్రదేశ్ క్షిప్రా నది ఒడ్డున ఉంటుంది. ద్వారక, గుజరాత్ అరేబియా సముద్రం ఒడ్డున ఉంటుందండి. కాశీ, ఉత్తరప్రదేశ్ గంగా నది ఒడ్డున ఉంటుంది. ఈ నగరాలను సప్త మోక్షపురి అని పిలుస్తారు. మన జీవితకాలంలో చనిపోయే ముందు ఒక్కసారైనా సరే దర్శించుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు అండి. భాగవత సప్తాహం అంటే శ్రీమద్భాగవత పురాణాన్ని 7 రోజుల పాటు నిష్ఠతో పారాయణం చేస్తూ దాని అర్థాన్ని పండితులచే వివరించబడి ఒక పవిత్రమైన యజ్ఞం. ఇది వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన వేడుకగా పరిగణించబడుతుందండి. సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు 7 రోజుల పాటు భాగవతాన్ని బోధించిన పౌరాణిక నేపథ్యం దీని వెనుక ఉంటుంది. సప్తాహం అంటే 7 రోజుల పాటు నిరంతర కార్యక్రమాలు, పారాయణం, కథ శ్రవణం, శ్రీకృష్ణ లీలలు, అవతారాలు, వేద విజ్ఞానాన్ని వినడం ద్వారా ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడం. భాగవత పారాయణం, పఠనం మరియు శ్రావణం చేయడం వల్ల మోక్షం మరియు భగవంతుని కృప లభిస్తుందని నమ్మకం అండి. ఫ్రెండ్స్, సమనర్థకాలు పిలిచే పేర్లు 3 విధాలుగా ఉంటాయండి. 1 భాగవత జ్ఞానయజ్ఞం, 2 శ్రీమద్భాగవత సప్తాహ మహాయజ్ఞం, 3 భాగవత పారాయణం. భాగవత సప్తాహం అనేది నిత్యం భాగవత శ్రావణం చేయడం ద్వారా భగవంతునికి సేవ చేసుకోవడమేనండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.
ఫ్రెండ్స్, రాధా కళ్యాణం అనేది జీవాత్మ రాధా పరమాత్మలు శ్రీకృష్ణులు లీనమవడాన్ని సూచించే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అండి. ఇది వారి స్వచ్ఛమైన నిస్వార్థ ప్రేమకు ప్రతీకగా నిర్వహించే భక్తి కార్యక్రమము. భగవంతునితో అనుసంధాన్ని పెంచుకోవడానికి, ఆనందాన్ని పొందడానికి మరియు వివాహ సంబంధిత దోషాలు తొలగిపోవాలని భక్తులు రాధా కళ్యాణాన్ని జరుపుకుంటారు అండి. రాధాకృష్ణుల కళ్యాణం అనేది అద్వైత వేదాంతాన్ని తెలియజేస్తుంది. రాధాకృష్ణులు భౌతికంగా వేరైన ఆధ్యాత్మికంగా ఒకటేనని, జీవాత్మ పరమాత్మలో లీనం కావడమే అంతిమ లక్ష్యమని ఇది సూచిస్తుందండి. రాధ ప్రేమ అత్యంత స్వచ్ఛమైనది, దైవికమైనది. రాధాకృష్ణులను ఒక జంటగా పూజించడం ద్వారా భక్తులు తమలో ఉన్న భక్తి భావాన్ని ప్రేమాత్మకమైన స్థితికి తీసుకువెళ్తారు. దక్షిణ భారత సాంప్రదాయంలో రాధా కళ్యాణం అనేది భజన సాంప్రదాయంలో భాగంగా జయదేవుని, గీతా గోవిందుని పాడుతూ జరుపుకునే ఒక గొప్ప వేడుక అండి. శ్రీకృష్ణుడు రాధను వివాహం చేసుకోలేదు, కానీ భక్తి మార్గంలో రాధాకృష్ణుల ప్రేమకు అత్యున్నత స్థానం కల్పించి వారిని ఒక జంటగా పూజిస్తారు. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. दक्षिण दिग्भागे पुरुषोत्तमपुर्या बलभद्रा सुभद्रा समेता जगन्नाथ स्वामी कर्णारविन्दयोः महाम्बोधेः क्षीरे संकल्पमाना चाल